వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడతాం. చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ మణికంఠ. గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే. చిత్తూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలి. నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ. వార్తల్లోని వివరాలు. అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని ఎంపీ రెడ్డప్ప అన్నారు. జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని స్థానిక గంగినేని చెరువు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అనేక శాఖలో మంత్రిగా ఉన్న ఆయన భారతదేశ అభ్యున్నతికి కృషి చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశానికి సంబంధించి బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా అభివృద్ధి చేపట్టాలి అనే అంశంపై అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి అన్నారు. ఆయన బాటలోనే ఆయన కుమార్తె నడుస్తూ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఈ రోజు ప్రతి భారతీయ పౌరుడు ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద పాల్గొన్నారు. దేవుళ్లాగా దళిత హక్కులను కాపాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉంటావు జగజ్జీవన్ రామ్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇతర దేశాల్లో చదువుకొని వచ్చినప్పటికీ, రాజ్యాంగాన్ని నిర్మించినప్పటికీ ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలన్నింటినీ దళితుల పక్షపాతిగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన అన్ని ప్రభుత్వాల్లో కేబినెట్ హోదా అనుభవిస్తూ రక్షణ శాఖ మంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా ఆయన చేయని ఉద్యోగం మంత్రిత్వ శాఖ అంటూ ఏమిటి అన్ని శాఖల్లో పనిచేస్తూ అన్ని శాఖల్లో మచ్చలేని నాయకుడిగా, దళిత బాంధవుడిగా, దళిత నాయకుడిగా ఈ దేశంలో అందరికీ ఆదర్శప్రాయుడుగా పనిచేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన విప్లవాత్మక ఆయన ఆహార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్న గిడ్డంగులు చాలలేదు ఆహారాలు నిలుపుదల చేసుకోవడానికి. అదేవిధంగా భారతదేశం ఇతర దేశాల నుండి రక్షణ శాఖ మంత్రిగా ఉంటూ యుద్ధాలు ఏమాత్రం రాలేకుండా వచ్చిన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి కలిగిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన చూపిన చొరవ, ఆయన చూపించిన ధైర్యము ఇందిరాగాంధీ గారికి అనేక కష్ట సమయాల్లో ఒక తండ్రిలాగా ఉంటూ కాపాడుకుంటూ వారి కుటుంబాన్ని కూడా కాపాడగలిగిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన జీవితం తర్వాత కూడా వాళ్ళ కుమార్తె కూడా మనకు ఈ దేశంలో మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు కూడా మంచి పేరు ప్రఖ్యాతులతో రాణిస్తూ ఉంది. కాబట్టి జగజ్జీవన్ రామ్ గారిని మనమందరూ కూడా ఒక దేవుడిలాగా దళితులు భావించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా జగజ్జీవన్ రామ్ అభిమానులుగా ఉంటారని కూడా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం. జరగనున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు పోలీస్ శాఖ ద్వారా చేపట్టడం జరుగుతుందని చిత్తూరు నూతన ఎస్పీ మణికంఠ చండోల్ తెలిపారు. చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా మణికంఠ చండోల్ శుక్రవారం మధ్యాహ్నం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ 1లో లా అండ్ ఆర్డర్ వింగ్లో పనిచేశానన్నారు. బదిలీపై చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద 24 గంటలు తనిఖీ నిర్వహించాలన్నారు. 50,000 పైబడి రసీదు లేకుండా నగదు తరలిస్తే సీజ్ చేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా
గట్టి నిఘా పెంచుతామన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. నేను మణికంఠ, చిత్తూరు జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో నన్ను చిత్తూరు జిల్లాకి ఎస్పీగా బదిలీ చేయడం జరిగింది. నా ముందున్న మొదటి ప్రియారిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. సో దీనికోసం జిల్లాలో అన్ని రకాలుగా మన ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని మరియు ఏవైతే సరే టీమ్స్ పనిచేస్తున్నాయో, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఇవన్నీ కూడా సమర్థవంతంగా జరిగేలా చూస్తుంటాము. అలానే ఎటువంటి గొడవలు జరిగినా వెంటనే రియాక్ట్ అయ్యేలా చూస్తాము. సివిజిల్ యాప్లో వచ్చే కంప్లైంట్స్ త్వరితగతిన అవి సమసిపోయేలాగా చూడడం మా ముందున్న మొదటి బాధ్యత. లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముగియడానికే నేను ఇక్కడ ఉన్నాను. సో ప్రజలంతా కూడా మీ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా మన డయల్ 100, డయల్ 112కి కాల్ చేయవచ్చు. దీంతోపాటు సివిజిల్ యాప్లో ఏవైతే సరే మీ సమస్యలు వస్తాయో వాటిని కూడా మేము త్వరితగతిన పరిష్కరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చూద్దాం. థ్యాంక్ యూ. దీనికి రావడానికి ముందు నేను విశాఖపట్నం జిల్లాలో డీసీపీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, లా అండ్ ఆర్డర్ జోన్ 1 గా వర్క్ చేశాను. అక్కడ 2 నెలల పైన వర్క్ చేసేసి బదిలీ పైన ఈ జిల్లా ఎస్పీగా రావడం జరిగింది. ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ అనేవి రన్ అవుతున్నాయని నేను ప్రాథమికంగా తెలుసుకున్నాను. ఏవైతే సరే ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా 24/7 వర్క్ అయ్యేలాగా, అండ్ పక్క రాష్ట్రాల నుంచి ఎన్నికల నేపథ్యంలో ఏవైనా సరే మనకి లిక్కర్, బేసిక్గా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వస్తుందో వీటిని అన్నీ కూడా 24/7 చెక్ పోస్ట్ రన్ చేస్తూ పట్టుకోవడానికి, అండ్ ఈ చెక్ పోస్టుల్లో కూడా మనకి సీసీటీవీ కవరేజ్ ఉంటుంది. దీంతోపాటు వీటితో పాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ కూడా రన్ అవుతుంటాయి. ఇవే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్, ఎస్సీబీ, నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్సెస్, ఈ డిపార్ట్మెంట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. వీటిని మొత్తం ఒకసారి చూసి అక్కడేమైనా ఇబ్బందులు ఉంటే మెన్కి కానీ ఆఫీసర్స్ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మేము పరిష్కరించే దిశగా ప్రయాణిస్తున్నాము. ఇదే కాకుండా ఇప్పుడున్న పెద్ద ఇబ్బంది వేసవికాలం, చాలా ఎక్కువ ఎండ వలన వీటి వలన ఎక్కువ వెహికల్స్ చెక్ చేయడం అనేది కొంచెం ప్రాబ్లంగా రావచ్చు. వాటిని ఎలాగైనా సరే మేము పరిష్కరిస్తాము. ఎన్ని మ్యాక్సిమం వెహికల్స్ చెక్ చేయాలో, అండ్ 24/7 ఉదయమైనా, సాయంత్రమైనా, రాత్రి అయినా సరే ఈ కంటిన్యూస్ వెహికల్ చెకింగ్ అనేది జరుగుతుంది. దీంతోపాటు ఎక్కడెక్కడైతే సరే ఏరియాలో వేరే మార్గాలు అనేవి ఉంటాయి, మనకి డైరెక్ట్గా వచ్చే హైవేసే కాకుండా చిన్న చిన్న రోడ్ల నుంచి కూడా వచ్చే మార్గాలు ఉంటాయి. వాటి దగ్గర కూడా మేము ర్యాండమ్గా వెహికల్స్ చెక్ చేసి ఏమైనా సరే సమాచారం వచ్చినా కూడా అక్కడ కూడా ఇంటెలిజెన్స్ సేకరించి వాటిని కూడా మేము అడ్డుకుంటాం. సార్ 50,000 పైన నగదు కానీ బంగారు కానీ ప్రూఫ్ ఉంటే తీసుకెళ్ళచ్చు చెక్ పోస్ట్. 50,000 దాటి వెళ్ళేటప్పుడు ఏవైనా సరే స్టాటిక్ సర్వేలెన్స్ టీము, ఎఫ్ఎస్టీ కానీ పట్టుకున్నట్లయితే వాళ్ళు అప్పుడే విత్డ్రా చేసి వెళ్తున్నారు. ఏదైనా పర్పస్ ఉంది అంటే ఇమీడియట్గా అక్కడే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఎస్టీ వాళ్ళు చూసేసి వాటిని ఇమీడియట్గా అక్కడే రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ 50,000 దాటి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎటువంటిది లేదు, ప్రూఫ్ లేదు అన్నప్పుడు మాత్రమే వాటిని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి పెడతారు. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కూడా సమయం ఇస్తుంది, మీకు కొంత సమయం ఇస్తుంది. మీరు ఏ పర్పస్ కోసం తీసుకెళ్తున్నారు, కొంతమంది పెళ్లిళ్ళ కోసము కానీ లేకపోతే వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కానీ తీసుకెళ్తున్నారు. బట్ ఆ నగదు ఎలా వచ్చిందని చెప్తే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కనుక సాటిస్ఫై అయితే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవేమీ చేయని పక్షంలో మాత్రమే వాటిని కంప్లీట్గా సీజ్ చేయడం జరుగుతుంది. సార్, రాజకీయ పార్టీ నాయకులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలనుకుంటున్నాను. సో ఏ ఒక్క పార్టీకి కానీ ఏ ఒక్క ప్రతినిధికి కానీ మేము చెప్పేది ఒకటే, అందరం కూడా కలిసి ఈ డెమోక్రసీ ఏదైతే ఉన్నాయో ఆ విలువలు కాపాడదాం, ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాం. సో నేను ఈ జిల్లా కొత్తగా రావడం జరిగింది. ఇక్కడ ఉండే స్పెసిఫిక్ సమస్యలు నాకు ఇప్పటి వరకు రాలేదు. బట్ ఏవైతే సరే సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నేను సబ్ డివిజన్ వైజ్ తెలుసుకొని
అలానే ఏఆర్ విభాగంతో కూడా ఒకసారి మీటింగ్ ఏర్పరచుకొని వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ 1 by 1 ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాం. గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబును గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాడ జగన్మోహన్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాలెం మండల గ్రామ పంచాయతీ మరకాలకుప్పం తిమ్మయ్యపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడప గడపకు వెళ్లి టీడీపీ ప్రభుత్వం చేపట్టనున్న సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసిన ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కూడా పట్టణాలలో గాని గ్రామాలలో గాని కల్పించలేని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబడ్డారు. అలాగే పెట్రోల్ డీజిల్ తో పాటు నిత్యావసర సరుకుల ధరలను అమాంతం పెంచారని, అంతేకాకుండా రైతులు పంటలు పండించుకునేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా కూడా చేయలేకపోయారని అన్నారు. గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడంతో పాటు రైతులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇందులో భాగంగానే జరగనున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇదిలా ఉండగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? ఆశీర్వాదం తల్లి. మొదటి నుండి ఈ ఏరియాలో తెలుగుదేశం ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి తన బాధ్యతను గుర్తించి ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఆకాంక్షతోనే నగరపాలక సంస్థ ద్వారా ఓటు హక్కుపై కళాజాత బృంద ప్రచారం చేపట్టామని నగరపాలక అధికారులు స్పష్టం చేశారు. ఓటంటే మాట కాదురా, ప్రగతి బాటరా అంటూ డప్పు డోలు వాయిస్తూ కళాజాత బృందం చిత్తూరు నగరంలో ఓటర్లను చైతన్యపరుస్తోంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్, ఆర్ఓ జేసీ శ్రీనివాసులు వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏఆర్ఓ కమిషనర్ అరుణ మార్గనిర్దేశంలో నగరపాలక స్వీప్ నోడల్ టీం సభ్యులు నగరంలో వినూత్న రీతిలో ఓటరు చైతన్య ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. నగరపాలక పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈ కళాజాత బృందం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కళాజాత బృందం ద్వారా నగరంలోని కూడళ్లు, జన సమర్థ ప్రాంతాలలో ఓటర్ చైతన్యంపై జానపద పాటల ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని ఎన్టీఆర్ బస్టాండ్, బజారు వీధి, దర్గా సర్కిల్, గిరింపేట కూడలిలో బుర్రకథలు, జానపద పాటల ద్వారా ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన కల్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ, స్వీప్ అసిస్టెంట్ నోడల్ అధికారి చిన్నయ్య, స్వీప్ నోడల్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఇచ్చినట్టయితే మన బంగారు భవిష్యత్తుకి, మన యొక్క పిల్లల భవిష్యత్తుకి మనం బంగారు బాట వేసినట్టు అవుతుంది. కాబట్టి
ముందుగా మనం ఓటు వేసిన తర్వాత దేనికి ఓటు వేస్తున్నామని కూడా అక్కడ మనకు చూపిస్తుంది. దాని తర్వాత మనకి పలానా దానికి వేసాం, పలానా దానికి వేయలేదని మీకు వివరంగా కూడా ఓటు బాక్స్లో మీకు కనబడుతుంది. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఓటు వేయండి. చదువు లేదు, మేము వేలుముద్రగాల మేము ఓటు వేయాలా అన్న ఆలోచన వద్దు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు బ్యాంకింగ్ వెళ్ళండి, ఓటు వేయండి. మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తారని కోరుతూ, ఉంటే 18 సంవత్సరాలు దాటిన వారు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓటు కావలసిన వారు అందరూ కూడా ఓటుని పంపిణీ చేసి వారి దగ్గరికి వెళ్ళండి, అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఓటుని ఎమ్మటి మీకు రప్పించుకునేలా చేసుకోండి. ఓటు అందరూ అమ్మా ఓటు వేయడం మాత్రం మానద్దండి అమ్మా. వేస్తారా? ఏంటి కూరగాయలు అమ్ముతున్నాం, ఓటు వేయడానికి కష్టం అనుకుంటే ఏమనుకోకండి అమ్మా. ఓటు వేస్తారు కదా, వేస్తావా? ఖచ్చితంగా. నువ్వే మీ పిల్లలు కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి ఓటు లేకపోతే ఒకసారి ఓటు మరి చెక్ చేయించుకునే తారీఖున మన అందరం ఓటు వేయాలి. వేస్తాం కదా. వచ్చే నెల మే 13వ తారీఖున ఓటు వేయడం మన హక్కు. ఏ తారీఖు? కమిషనర్ గారు అరుణ మేడం గారు మన యొక్క చెన్నై గారి ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇదే కార్యక్రమం మరొక సెంటర్లో కూడా చేయాలి. కాబట్టి ఈ అవకాశాన్ని అందించిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ షవిలి షణ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం డిఆర్ఓ పుల్లయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ, సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారిని డాక్టర్ రాజ్యలక్ష్మిలతో కలిసి భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ రోజు మనం బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో, మంచి ఆలోచనతో, ఎవరి సహకారం లేకుండా వెనుకబడిన కులం నుండి వచ్చిన వ్యక్తి 38 సంవత్సరాల వయసులోనే కేంద్ర ప్రభుత్వంలో సుమారు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగాను మరియు ఉప ప్రధాని మంత్రిగా పనిచేయడం గొప్ప విషయమని, కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం అభివృద్ధి చెందాలన్నారు. అంతకుముందు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మున్సిపల్ పార్క్ వద్ద ఉన్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుండి ర్యాలీ ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పిడి పద్మనాభం, డిఎస్పి రాజగోపాల్ రెడ్డి, సిఐ, ఎస్ఐలు, సాంఘిక సంక్షేమ మరియు మున్సిపల్ శాఖల సిబ్బంది మురుగేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ జయంతి వేడుక సందర్భంగా మన చిత్తూరు నగరంలో ఈ కార్యక్రమం చేసుకోవడం మీ అందరి ముందు. మనకి ఎంతమంది లీడర్స్ ఉన్నా పర్టికులర్గా కొందరు లీడర్స్ మాత్రం వాళ్ళు ఉన్నప్పుడు ఎంత ప్రభావితం చేయగలిగారో మన జీవితాన్ని, వాళ్ళు లేనప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రభావితం చేయగలిగే లీడర్స్లో ప్రప్రథములు నా ఒపీనియన్లో జగజ్జీవన్ రామ్ గారు. 38 ఏళ్ళ వయసులో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా ఒక
ఒక దేశానికి ఒక క్యాబినెట్ మినిస్టర్గా 38 ఏళ్ళ వయసులో, నాకన్నా ఒక 5 ఏళ్ళు పెద్ద అంతే. సో ఆ వయసులో ఒక క్యాబినెట్ మినిస్టర్గా చేస్తూ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, అంటే కొంచెం వెనుకబడిన కమ్యూనిటీ నుంచి వచ్చి దిగువ మధ్య తరగతి లేకపోతే అందుకన్నా పేదరికం చూసి 30 ఏళ్ళు కంటిన్యూస్గా ఒక క్యాబినెట్ మినిస్టర్ యూనియన్లో పనిచేయటం, అండ్ ఆ తర్వాత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం, అండ్ ఉన్న 35 ఏళ్ళు కంటిన్యూస్గా ఒకటే కారణం కోసం పోరాటం, ఎక్కడ అటు ఇటు డీవియేట్ అవ్వకుండా, రకరకాల ప్రలోభాలకు వెళ్ళకుండా. సో ఇవన్నీ ఒకసారి తెలుసుకోగలిగితే మనకు కావాల్సిన స్ఫూర్తి, లేకపోతే మనం ఎవరినైతే మనం ఇది చూసి నేర్చుకోవాలో అవన్నీ ఒకే వ్యక్తిలో చూడగలిగే అలాంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. సో మనకు చాలా తక్కువ తెలుసు సౌత్ ఇండియాలో, బట్ నార్త్ ఇండియాలో చాలా పాపులర్ లీడర్, ఎస్పెషల్లీ బీహార్, యూపీ, జార్ఖండ్ వైపు చాలా పాపులర్ లీడర్. మనకు చాలా తక్కువ తెలిసింది గురించి. సో ఈ కార్యక్రమం కొంచెం పెద్దగా చేయాల్సిన కార్యక్రమం. అన్ఫార్చునేట్లీ ఎన్నికల నియమావళి ఉండటం, తర్వాత కొన్ని రకరకాల కారణాల వల్ల మనం ఇలా జరుపుకోవాల్సి వస్తుంది. ప్రతి ఇయర్ జరుపుకున్నట్లే జరపాలి, బట్ ఈరోజు అందరి లీడర్ సమక్షంలో మనం ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. మన ఎన్నికల నియమావళి ఉంది కాబట్టి లేనిపోని ఏమంటారు అభియోగాలు అవన్నీ రాకుండా కొంత నీట్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ఇలాంటి పబ్లిక్ కోడ్లో మీటింగ్ పెట్టుకోవడం కూడా మంచిదనే ఆలోచనతో ఈరోజు ఇవాళ జరిగింది. సో దీన్ని ఎవరు అన్యథా భావించొద్దు, అందరూ మాట్లాడుకొని ఏదైతే మంచి అనుకుంటున్నారో ఎలాంటి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయగలిగిన ప్రోగ్రామ్ ఇది. సో దయచేసి దీంట్లో రకరకాల కారణాలు ఇవన్నీ వెతకొద్దు. జస్ట్ ఈరోజు చేయాల్సిందంటే ఆయన గురించి స్మరించుకోవడం, ఏమైనా మంచి ఉంటే నేర్చుకోవడం, అంతే తప్పితే ఇలాంటి పనికిరాని వాటి గురించి అంత ఆలోచించి ఎందుకు ఇక్కడ పెడుతున్నాం, ఎందుకు మీటింగ్ పెట్టట్లేదు, ఇలాంటివన్నీ ఆలోచించే రోజు కాదు ఇది. సో దయచేసి అందరూ అది గమనించాలి. సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు తెలుగుదేశం ప్రభుత్వం అని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ తెలిపారు. శుక్రవారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఇన్ఛార్జీలతో ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సిఆర్ రాజన్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయన్నారు. బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు. నేడు గాడి తప్పిన రాష్ట్రాన్ని సక్రమమైన మార్గంలో నడపాలంటే రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఖజానా ఖాళీ అయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ పార్టీ చేపట్టిన సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక లోటు కారణంగా అధికార పార్టీ పెన్షన్ ఇవ్వడంలోనూ కాలయాపన చేసిందని, దీన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీపై నిందలు వేస్తున్నట్లు చెప్పారు. గతంలో సినిమా టికెట్లు, మద్యం షాపులను మద్యాన్ని విక్రయించడానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించిన వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో అధికార యంత్రాంగాన్ని ఎందుకు వినియోగించుకోలేదని ప్రశ్నించారు. కానీ మనోనిబ్బరంతో చంద్రబాబు ఈరోజు చెప్పారు, బడ్జెట్ను కూడా నేను సంపాదన ద్వారా రాష్ట్ర ఆర్థికాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పని, రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చేయడానికి ఆయన దగ్గర నిర్దిష్ట ప్రణాళికలు ఉన్నాయి. అలాగే రాజధాని నగరంలో కూడా మనకు కావాల్సినంత ల్యాండ్ ఉంది సంపద రూపంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జనరేట్ చేయగలుగుతారు. ఈ చెప్పిన కమిట్మెంట్లు అన్నీ కూడా ఈరోజు ఆయన ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఈ సూపర్ 6 3 సిలిండర్లు అయితేనేమి, అలాగే 4000 పెన్షన్లు అయితేనేమి, మళ్ళా బస్సు సౌకర్యాలు అయితేనేమి, ఎక్కడెక్కినా బస్సు లేడీస్ ఫ్రీ అయితేనేమి, అలాగే అమ్మాయిలకైతే 1800, అబ్బాయిలకైతే 1800, అమ్మాయిలకైతే 1500, ప్రతి ఇంటికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడానికి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. వీటన్నిటినీ కాదని అబద్ధ ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలా. ఈ వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్పే మాటలు ఎవరు ప్రజలు నమ్మకూడదని మేమంతా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు తెలుగుదేశం పార్టీనే ఈ సమాజానికి ఏదైనా మేలు చేసిన తప్పితే అరాచకాలని, అన్యాయాలను సృష్టించింది, దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీనే. కాబట్టి ప్రజలంతా గమనించి
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని, సైకిల్ గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఏపీ ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వరదరాజులు ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరదరాజులు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ గతంలో ప్రభుత్వం మహానుభావుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేదని, ఈ ఏడాది ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. మహానుభావులు చేసిన సేవలకు గుర్తుగా జయంతి వర్ధంతి వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భావితరాలకు వారి సేవలను తెలియజేయడమే లక్ష్యమన్నారు. కానీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తక్కువ చేయడం పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రధాని ఆయన 116వ జన్మదిన వేడుకల్లో డాక్టర్ బాబు జగజ్జీరావు యొక్క వేడుకల్ని చిత్తూరు నగరంలో ఆయన విగ్రహానికి పూలమాలేసి ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ కార్యక్రమాలంతా కూడా ప్రభుత్వం ద్వారా కూడా గొప్పగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ లాస్ట్ కోడ్, ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా తెట్లేసి పోయిన కార్యక్రమాలు అన్ని కూడా ఏర్పాటు చేసి అన్ని రకాలుగా గొప్పగా ఈ జన్మదినాల వేడుకలు అయితే జరుపుకోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం చూసుకుంటే కోడ్ సాకుతో ఇక్కడ మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో ఒక దీంతో సాకులు చెప్తూ కోడ్ అని చెప్పి ఈ మరి కార్యక్రమం చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళు సెలక్షన్లు పోరాటారు చేసుకుంటారు, వాళ్ళ కార్యక్రమాలు వేరు. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఆయన గత 50 సంవత్సరాలుగా పార్లమెంట్లో బిల్లులు పెట్టి చట్టబద్ధత కల్పించినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క విధానాలు, ఆయన చిన్ననాటి నుండి ఒక దళిత కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుండే గొప్ప చదువులు చదివి ఆయన రాజకీయంగా గత 50 సంవత్సరాలుగా అలిపెరుగని పోరాటాలు చేస్తూ ఆయన కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖలకు మంత్రివర్గాలు చేసినటువంటి మహానుభావుడు. ఆయన వేడుకల్ని మనం ఈరోజు చిత్తూరు నగరంలో గొప్పగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క చిత్తూరు నగరంలో ఈ విగ్రహాన్ని పెట్టడానికి గత 25 సంవత్సరాలు పోరాటాలు చేస్తే కానీ ఈ విగ్రహానికి పెట్టలేదు. అదేవిధంగా బాబు జగజ్జీరావు పార్కు నమోదు చేయాలని, పేరు పెట్టాలని గత 3 సంవత్సరాలుగా దానిపైన చొరవ తీసుకోవాలి ప్రభుత్వానికి, జిల్లాధికారులకి మొరవ పెట్టుకుంటే అప్పటికి ఈ రోజే ఈ పార్క్ పేరు కూడా డాక్టర్ బాబు జగజ్జీరావు పార్క్ అని కూడా నామకరణం చేయడం జరిగింది. తిరుమలలో సెల్ ఫోన్ సిగ్నల్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తామని, అన్ని కంపెనీలతో సంప్రదించి ఈ సమస్యను పరిష్కరిస్తామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో నెలవారీ నిర్వహించే డైల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 29 మంది భక్తులు పలు సమస్యలు, సూచనలు తెలియజేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా దర్శనాలకు సంబంధించి, కాషన్ డిపాజిట్ రిఫండ్కు సంబంధించి సెల్ ఫోన్ మెసేజ్ అందుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అలాగే కొంతమంది శ్రీవారి సేవకులు అందజేస్తున్న సేవల్లో దురుసుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారని, వారికి తగిన విధంగా సూచనలు అందజేస్తామన్నారు. ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని కార్యక్రమాల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. తిరుపతి నుండి కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, వారికి శ్రీవారు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరారు. గత నెలలో హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాల వివరాలను వెల్లడించారు. ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా తెలుగు క్యాలెండర్ను మొట్టమొదటిసారిగా 5,000 విడుదల చేస్తున్నామన్నారు. పంచాంగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వేసవి కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే నిబంధనలను అమలు చేస్తున్నామని చెప్పారు. సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రతి డిప్ విఐపి బ్రేక్ కూడా ఇంట్రొడ్యూస్ చేసే బాగుంటుంది, సేవలకే కాకుండా అని చెప్పి సజెషన్ ఇచ్చారు. అది కూడా కొంచెం పరిశీలన చేస్తాం. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మంచి సర్వీసెస్ ఇస్తున్నారని చెప్పేసి తిరుపతి
కాలర్ ఒక అతను వెంకటేశ్వర్లు అనే అతను ఇప్పుడే లాస్ట్ కాలర్ అనుకుంటా అతను చాలా బాగా చేస్తున్నారు సార్ అని చెప్పి అప్రిషియేట్ చేశారు. అతనికి ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుతూ, అయ్యా ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థ అనేది చాలా చక్కగా ఉంది. ఏ రిలీజియస్ ఆర్గనైజేషన్ కూడా ఇంత చక్కగా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న వ్యవస్థ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఈవెన్ రామజన్మభూమి టెంపుల్ కానీ, తర్వాత వైష్ణవిదేవి టెంపుల్ కానీ, షిరిడి టెంపుల్ కానీ, వీళ్ళంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో చూసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి వాళ్ళన్నీ ఇక్కడ నేర్చుకొని వెళ్తున్నారు. తర్వాత మమ్మల్ని కూడా అక్కడికి పిలిచి వాళ్ళ సిస్టమ్స్ చూసి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వడానికి మమ్మల్ని కూడా అడుగుతున్నారంటే ఈ వ్యవస్థ ఎంత చక్కగా నడుస్తుందో మీకు తెలుసు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తిరుపతి వాస్తవ్యులే పని కట్టుకొని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పైన అభాండాలు మోపడం, చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపి ప్రెస్ క్లబ్కి వెళ్ళి స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇవి చేస్తూ ఉంటారు. సో ఆయన ద్వారా మరొకసారి అందరికీ నేను మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎస్విబిసి ద్వారా. బట్ తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉంది. ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. 23,000 మంది పనిచేసేటువంటి వ్యవస్థలో ఎవరెవరో చిన్న తప్పు చేస్తూ ఉంటారు, దాన్ని సరిదిద్దుకుంటూ ఉంటాం, మళ్ళీ యాక్షన్ తీసుకుంటూ ఉంటాం. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇదేదో నేను వచ్చి చేసినటువంటి ఇష్యూ కాదు. ఇది కొంతకాలంగా దాదాపు 70-80 సంవత్సరాల కాలంలో ఈ పాలక మండళ్ళు, ఈఓలు, జేఈఓలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి సిబ్బంది అంతా కలిసి ఈ అడ్మినిస్ట్రేషన్ను చాలా చక్కగా ఈ ఎవ్రీ ఇయర్ దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ చక్కటి అడ్మినిస్ట్రేషన్ మనకు అందించారు. అడ్మినిస్ట్రేషన్ ఇలాగే సాగుతుంది, ఇంకా మంచిగా సాగుతుంది అని చెప్పేసి భక్తులందరికీ అప్పుడు తెలియజేశాను. పత్రికల ద్వారా ఇప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే పని కట్టుకొని విమర్శిస్తారో వాళ్ళు దయచేసి స్వామివారి దర్శనం చేసుకొని మేము చేసేది కరెక్టా కాదా అని ఒకసారి మీరు మనసుల్లో ఆలోచించుకొని భక్తులకు ఈ తప్పుడు సమాచారం ఇవ్వకుండా మీరు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. భగవంతుడు మీకు తగిన మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.